హస్తినాపురి ఎన్నో చారిత్రక ఆధునిక కట్టడాలకు ప్రసిద్ధి చెందినటువంటి మహానగరం. ఢిల్లీ వెళ్ళినప్పుడు మనం ఇండియా గేట్, కుతుబ్ మినార్, జామా మసీద్ లాంటి ప్రాంతాలను మనం విజిట్ చేస్తాం. కానీ మనకు తెలియనటువంటి కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం. ఇది 3 అంతస్తుల భవనం. మొదటి అంతస్తులో ప్రాచీన మధ్యయుగ భారతదేశ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ ఉంటుంది. రెండవ అంతస్తులో 1950 నుంచి పనిచేసినటువంటి న్యాయమూర్తుల ఫోటోలు, మహిళా జడ్జీల చిత్రాలు, వారితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్రపతుల ఫోటోలు కనిపిస్తాయి. ఇక 3వ అంతస్తులో సామాన్య పౌరుడు సైతం సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయించవచ్చు, పిల్ ఎలా దాఖలు చేయొచ్చు అనే విషయాలను తెలుసుకోవచ్చు. అయితే ఈ మ్యూజియంను విజిట్ చేయాలంటే మాత్రం మన డీటెయిల్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యూజియంతో పాటు సుప్రీంకోర్టును కూడా ఒకేసారి ఎలాంటి ఖర్చు లేకుండా చూడొచ్చు. అలా చేయాలంటే మనము మన వివరాలను ముందుగా ఆన్లైన్లో పొందుపరచాలి ఉంటుంది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకు అక్కడ ఎంట్రీ లభిస్తుంది. అయితే ఈ ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలి, ఆన్లైన్ స్లాట్లో ఏ వివరాలు పొందుపరచాలనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2వ శనివారం, 4వ శనివారం సెలవు రోజులు మినహాయించి ఏడాది పొడవునా ప్రతి శనివారం సుప్రీంకోర్టును సందర్శించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు, 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు, చివరగా 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్స్ ఏర్పాటు చేశారు. ఒక స్లాట్లో గరిష్టంగా 40 మందిని అనుమతిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న సందర్శకులు గేట్ డి వద్ద ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్ వద్దకు అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెరిఫికేషన్ కోసం మీ ఒరిజినల్ ఫోటో, రెసిడెన్స్ ప్రూఫ్ చూపాల్సి ఉంటుంది. గంటలో పూర్తయ్యే ఈ షార్ట్ టూర్లో మన వెంట వచ్చే గైడ్ కోర్టు చారిత్రక నేపథ్యం, భవన నిర్మాణం, జడ్జీల విధులు, వారి నూతన గ్రంథాలయం, నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం గురించి వివరిస్తారు. అందుకే దీనికి గైడెడ్ టూర్ అని పేరు పెట్టారు. అయితే పర్యాటకులకు కొన్ని నిబంధనలు పెట్టారు. ఫోటోగ్రఫీకి అనుమతించరు. కెమెరా లేదా సెల్ ఫోన్ వాడకం నిషేధం. భద్రపరచుకోవడానికి ఎలాంటి గదులు ఉండవు కనుక లగేజీ లేకుండా వెళ్ళడం మంచిది. అత్యున్నత న్యాయస్థానాన్ని సందర్శించామని చెప్పుకోవడానికి గుర్తుగా విజిటర్స్ గ్రూప్ ఫోటో ఒకటి తీస్తారు. guidedtour.sci.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి టూర్స్ ఫోటోగ్రాఫ్స్ గ్యాలరీ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టూర్కు ఎలాంటి డబ్బు చెల్లించనక్కర్లేదు, పూర్తిగా ఉచితం. అయితే ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి. ఇక చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే 1954లో తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేయగా 1958లో సుప్రీంకోర్టు నిర్మాణం పూర్తయింది. తొలి చీఫ్ జస్టిస్ హీరాలాల్ జే కలియా. ఈ గైడెడ్ టూర్ కొత్తగా పెట్టింది ఏమీ కాదు. 2018లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి అనుమతించారు. కోవిడ్ సమయంలో కొంతకాలం ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. యువత, న్యాయ విద్యార్థులు, చరిత్ర ప్రేమికులకు ఇది ఉపయుక్త టూర్. ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని చూడ మర్చిపోవద్దు. విజిటర్స్ రిజిస్ట్రేషన్ కోసం లింక్ ఇచ్చాం, క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. యువకులు, న్యాయ విద్యార్థులు, చరిత్ర ప్రేమికులు తప్పక చూడాల్సినటువంటి భవనం ఇది. ఈసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మాత్రం ఈ అత్యున్నత న్యాయస్థానాన్ని చూడడం మాత్రం మర్చిపోకండి.